హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు మన స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 1 తెలుగు మీడియంకి సంబంధించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఇవ్వబడుతుంది. సో అయితే ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మెయిన్ సెక్షన్ సంబంధించి ఈరోజు క్వశ్చన్ సబ్జెక్ట్ పాలిటిక్స్ సంబంధించి క్వశ్చన్ ఫర్ 23rd September 2024. Discuss the constitutional and political implications of the recent debates on the right to protest in India. How can the state ensure that the right to protest is protected while maintaining public order and security? ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం చేయాల్సిన 3 steps టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మనం స్థిరంగా ఇది ఎప్పుడు డిస్ప్లే చేస్తుంటాం, రైట్? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ కాబట్టి. అయితే ఇక్కడ ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్. విత్ ఇన్ 1 minute మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. దాంతోనే మన ఆన్సర్ రైటింగ్ ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీ, ఒక స్ట్రక్చరల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి టాపిక్ ఏంటి? రైట్ టు ప్రొటెస్ట్, నిరసన తెలిపే హక్కు అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశానికి సంబంధించి. అయితే 2 partsలో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. మొదటి పార్ట్లో మనం ఇటీవల జరిగిన చర్చల యొక్క రాజ్యాంగ మరియు రాజకీయ చిక్కులను చర్చించమని ఇచ్చారు. ప్రజా క్రమం మరియు భద్రతను కొనసాగిస్తూ నిరసన హక్కు పరిరక్షించబడుతుందని ప్రభుత్వం ఎలా నిర్ధారించగలదు అని సెకండ్ పార్ట్లో ఇచ్చారు, రైట్? వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చర్చించండి అనేది, రైట్? ఎప్పుడైతే డిస్కస్ వచ్చిందో మనం కంపల్సరీ సానుకూల అంశాలు అదేవిధంగా ప్రతికూల అంశాలు రాస్తూ కొన్ని సమస్యలకి పరిష్కారాలు అయితే మనం రాయాలి, చర్యలు అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అదే మన డిస్కస్ అనే కీవర్డ్. చర్చించండి, చర్చ అంటే ఒక డిబేట్, రైట్? సో కంపల్సరీ ఇక్కడ అది ఫోకస్ చేయాలి. అంతేగాని మనకి ఒక హౌ అనే క్వశ్చన్ ట్యాగ్ అనేది నార్మల్ అండ్ జనరల్ కీవర్డ్, రైట్? సో ఇది ఫోకస్ అంతా డిస్కస్ మీద, రైట్? సో నెక్స్ట్ మనం కీవర్డ్స్ అనేవి ఇక్కడ అర్థం చేసుకుంటే కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ అంటే రాజ్యాంగపరమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ రాస్తూ, అదేవిధంగా రాజకీయ చిక్కులను కూడా, ఈ 2 మనకి ఇంపార్టెంట్ కీవర్డ్స్గా మనం చెప్పచ్చు. ఫస్ట్ పార్ట్లో ఇటీవల జరిగిన చర్చల యొక్క అని ఇచ్చారు, అది కూడా ఇంపార్టెంట్, రైట్? సో హౌ కెన్ ద స్టేట్ ఎన్ష్యూర్ దట్ ద రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ అంటే ప్రజా క్రమం మరియు భద్రతను కొనసాగిస్తూ నిరసన హక్కు పరిరక్షించబడుతుందని ప్రభుత్వం ఎలా నిర్ధారించగలదు? ప్రభుత్వం నిర్ధారణకు సంబంధించి ఇక్కడ మనం అడిగారు, రైట్? ఇక్కడ దీనికి సంబంధించి మనం స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేసుకుంటే నిర్మాణం సంబంధించి బాడీ పార్ట్కి సంబంధించే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇంట్రడక్షన్, కంక్లూజన్ మనకి ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది ప్రతి క్వశ్చన్లో మనం చూస్తున్నాం, రైట్? సో ఇక్కడ స్ట్రక్చర్ బాడీ పార్ట్లో ఎలా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్రియేట్ చేసుకోవడమే మనం ఇక్కడ ముఖ్యం. స్ట్రక్చర్లో ఫస్ట్ మనం ఇక్కడ బాడీ పార్ట్ మొదలు పెట్టగానే ఎప్పుడు నెగిటివ్ పాయింట్స్ మనం రాయం కాబట్టి కంపల్సరీ కొంత పాజిటివ్ నోట్లో రాస్తాం కాబట్టి ప్రాముఖ్యత అనేది కొంత రాయొచ్చు. అంటే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ స్టాటిక్ పార్ట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఈ రైట్ టు ప్రొటెస్ట్ లేదా నిరసన చెప్పే హక్కు గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్గా ప్రాముఖ్యత రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం ఈ చిక్కులకు సంబంధించి ఫస్ట్ మనకి రాజ్యాంగపరంగా చిక్కులు ఏవైతున్నాయో వాటి గురించి మనం రాస్తాం. అదేవిధంగా మనకి రాజకీయ చిక్కులు కూడా మనం రాస్తాం, రైట్? 4th అంశంగా మనం ఇక్కడ సెకండ్ పార్ట్లో ఇచ్చిన అంశాలు మనకి ఏదైతే ఉందో ఎలా నిర్ధారణకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ నిర్ధారణ అనే కోణంలో మనం రాస్తాం. ఫైనల్గా ఇక్కడ కొన్ని మన కేసులకు సంబంధించి, ఆర్టికల్కి సంబంధించి, వివిధ సెక్షన్స్ సంబంధించి మాట్లాడుతూ ఫైనల్గా కొన్ని సవాళ్ళు కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ సవాళ్ళు లేదా సూచనలు, చర్యలు అనమాట, తీసుకోవాల్సిన చర్యలు ఫైనల్గా, రైట్? సో అంటే ఇంకా ఏ సవాళ్ళు ఉన్నాయి వాటిని కూడా చెప్పచ్చు. లేదా సవాళ్ళు ఆల్రెడీ మనం చిక్కుల రూపంలో ఇక్కడ చెప్పాం కాబట్టి డైరెక్ట్గా మనం కొన్ని తీసుకోవాల్సిన చర్యల రూపంలో కంక్లూజన్లోనే రాసేయచ్చు, లేదా కంక్లూజన్ ముందు స్పేస్ బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ. అయితే బ్రెయిన్ స్టార్మింగ్లో 1 నిమిషంలో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్కి ఉన్న కీవర్డ్స్ అన్నీ రిలేటెడ్ అవన్నీ మనం అడ్రస్ చేయాలి, రీకాల్ చేసుకోవాలి. మొదటిగా మనం చట్టాల గురించి ఏమైనా రాయాలి అంటే ఇక్కడ ముఖ్యంగా చట్టాలకు సంబంధించి రీసెంట్గా మనం వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడచ్చు, లేదా మనకున్న పోలీస్ చట్టం ఏదైతే ఉందో 1861 దాని సంస్కరణ గురించి కూడా ఇక్కడ మాట్లాడే మన అంశం అయితే సందర్భం అయితే ఉంటుంది, రైట్? అదేవిధంగా కొన్ని అధికరణలు
ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ 19(1)(a) కావచ్చు, 19(1)(b) కావచ్చు, రైట్, 19(3) కావచ్చు. ఇలాంటివన్నీ మనం రాస్తూ ఆర్టికల్ 21 కూడా మనం ఇక్కడ రాస్తున్నాం, రైట్. ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అధికారాలు అనేవి. అదేవిధంగా వీటితో పాటు సుప్రీంకోర్టు కేసెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న కొన్ని రామ్లీలా మైదాన్ కావచ్చు 2012కి సంబంధించి, అదేవిధంగా షాహీన్ బాగ్ కేసు 2020కి సంబంధించి కావచ్చు, అనురాధ బాసిన్ కేసు కూడా మనం 2020. ఇలాంటి కేసులు మనం కంపల్సరీ లింక్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ రిలేటెడ్గా మనం మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నిరసనలకు సంబంధించి రీసెంట్గా మనకి కోల్కతా రేప్ ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదా మణిపూర్ ఇష్యూ కావచ్చు, రైట్. సో ఇవన్నీ మనం లింక్ చేసుకోవచ్చు ఇలాంటివి. అదేవిధంగా మనం కొన్ని రిపోర్ట్స్ రిలేటెడ్గా కూడా కంపల్సరీ ఇంపార్టెంటే. రిపోర్ట్స్ అనగానే మనకి జస్టిస్ వర్మ కమిటీ లేదా మనం సెకండ్ ఏఆర్సి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేది కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వీటితో పాటు మనకి కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి. మనం చారిత్రాత్మకంగా మనం చెప్పుకుంటే చిప్కో మూమెంట్ అనేది ఉంది, రైట్, 1973, రైట్. అదేవిధంగా మనకి కరప్షన్, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ 2011కి సంబంధించి అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. ఇవన్నీ మనకి కీవర్డ్స్ లాంటివి మనం ఆన్సర్లో కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి, రైట్. అదేవిధంగా పరిచయంకి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో పాటు స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇక్కడ లింక్ చేసుకుంటున్నాం, రైట్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ అనగానే ఇందాక చెప్పినట్టు కోల్కతా ఇన్సిడెంట్స్ సంబంధించి స్టార్ట్ చేయొచ్చు, లేదా మనకున్న వ్యవసాయ చట్టాల గురించి అయినా స్టార్ట్ చేయొచ్చు, రైట్. ఈ రెండు మనకి ఇంపార్టెంటే రీసెంట్గా, రైట్. సో అదేవిధంగా మనం ఇక్కడ ముఖ్యంగా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి రీసెంట్గా భారత ప్రధానమంత్రి సిజే ఎవరైతే ఉన్నారో డివై నేతృత్వంలోని ధర్మాసనం చంద్రచూడ్ నిరసన తెలుపుతున్న వైద్యులను త్వరలో పని తిరిగి ప్రారంభించాలని కూడా ఆదేశించారు ఆ పర్టికులర్ నిరసన టైంలో, రైట్, కాలంలో, రైట్. అదేవిధంగా తాజాగా జరిగిన రైతుల నిరసనలకు సంబంధించి మనం చూసుకున్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో నిరసన హక్కు మరియు రాష్ట్ర బాధ్యత మధ్య సంబంధాన్ని స్పష్టంగా చూపించింది కూడా, రైట్. ఇవి మనకి మేజర్గా ఇలాంటి వాటిని మనం లింక్ చేసుకుంటూ రాసుకోవచ్చు. అదేవిధంగా స్టార్టింగ్ పార్ట్లో మనకి ముఖ్యంగా మనకి ఉన్న 19(1)(a) స్వేచ్ఛ హక్కు కావచ్చు, వాక్ స్వేచ్ఛ హక్కు. అదేవిధంగా మనకున్న 1(b) మనకి శాంతియుతంగా కూడా మన గుంపుగా క్రియేట్ అయ్యే అవకాశం హక్కు కావచ్చు, రైట్. అదేవిధంగా 19(3) అనేది కూడా ఇక్కడ ప్రజాశాంతికి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు, రైట్. సో దీంతోపాటు ఆర్టికల్ 21ని కూడా, అంటే నిరసన తెలిపే హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మనకి హామీ ఇవ్వబడిన జీవించే హక్కుల అంతర్భాగంగా అవసరమైన అంశంగా కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఇక్కడ బాడీ పార్ట్లోకి వెళ్తే ముఖ్యంగా మనం ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఒక ఆర్డర్లో చెప్తాం. ఫస్ట్ ప్రాముఖ్యత గురించి మాట్లాడతాం. ప్రాముఖ్యత గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ సిగ్నిఫికెన్స్ పార్ట్, అంటే నిరసన తెలిపే హక్కుకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రజాస్వామ్యంలో ఈ నిరసనలు అనేవి ఒక కీలకమైన సాధనంగా మనం ఉపయోగించుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు వ్యతిరేకతను తెలియజేసే ఒక అవకాశాన్ని కల్పిస్తూ మరియు ప్రభుత్వాన్ని బాధ్యత కల్పించడానికి కూడా సహాయపడే విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే చిప్కో మూమెంట్ నుంచి మనకి చిప్కో ఉద్యమం గురించి మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం, రైట్, 1973, రైట్. సో అదేవిధంగా మనకి అవినీతి నిరోధక మన ఉద్యమం ఏదైతే ఉందో వ్యతిరేక ఉద్యమం, దాన్ని కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. 2011 అన్నా హజారా ఉద్యమం, దీనికి సంబంధించి కూడా చారిత్రక ఉద్యమాలు ప్రజా విధానాలను ఎలా ప్రభావితం చేశాయో ఈ రెండు మనకి ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక రిపోర్ట్ నివేదికను మనం లింక్ చేసుకుంటే రీసెంట్గా గ్లోబల్ ప్రొటెస్ట్ ట్రాకర్ ప్రకారం 2017 నుంచి 2022 వరకు భారతదేశంలో 200కి పైగా ఈ నిరసనలు జరిగినట్లు నమోదు చేయబడింది. ఇది నిరసనల ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసే అంశం. అంటే ఇక్కడ మనం ప్రాముఖ్యత అనేది మనం చెప్తున్నాం కాబట్టి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన యాస్టీస్ ఫాలో అవుతాం. మనం రాజకీయ లేదా రాజ్యాంగ చిక్కులు అనేది ఫస్ట్ ఇచ్చారు కాబట్టి రాజ్యాంగ చిక్కులు అనేది మనం ఇక్కడ అడ్రస్ చేస్తాం. రాజ్యాంగ పరమైన చిక్కులు మనం అర్థం చేసుకుంటే ఇక్కడ నిరసన హక్కు మనకి ఇచ్చిన 19(1)(a)
ఏ అధికరణ కావచ్చు, 19(1)(b) అధికరణ కావచ్చు, అదేవిధంగా 19(1)(c) సంఘాలను ఏర్పాటు చేసే హక్కుతో మనం లింక్ చేసి ఉంటుంది కాబట్టి వాటితో పాటు మనకి రామ్లీలా మైదాన్ కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకుంటాం. 2012కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రజా భద్రతకు వ్యతిరేకంగా ప్రజల నిరసన హక్కును గౌరవించాల్సిన బాధ్యత మన దేశానిదే అని ప్రభుత్వానిదే అని పేర్కొంది. సో అయినప్పటికీ ఈ హక్కులు పరిమితాలు కలిగినవి అనేది కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఆర్టికల్ మనం 19(3) ప్రకారం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రభుత్వం ప్రజాశాంతి విలువలు లేదా దానికి సంబంధించిన పరిమితులు విధించే హక్కు అయితే దీని నుంచి మనకు ఉంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షాహీన్ బాగ్ కేసుని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అది 2020కి సంబంధించి, రైట్. ఇందులో చేసిన నిర్ణయం ద్వారా మన కొన్ని నిరసనలపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాశాంతిని కాపాడడానికి ప్రయత్నించడాన్ని కోర్టు సమర్థించింది, సుప్రీంకోర్టు ఎస్పెషల్లీ, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ రాజకీయ చిక్కులు గురించి కూడా మనం మాట్లాడతాం. రాజకీయ చిక్కులు అంటే ఇక్కడ రాజ్యాంగ చిక్కులు మాట్లాడేటప్పుడు మనం ఏం లింక్ చేసాం, ఆర్టికల్స్, కేసెస్ అనేవి లింక్ చేసాం, రైట్. అవి ఇంపార్టెంట్. దీంతోపాటు మనకి ఇంపార్టెంట్గా మనం ఇక్కడ రాజకీయ చిక్కులకు సంబంధించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ నిరసన హక్కు నేరుగా పరిపాలన మరియు ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవసరం ఉంది కదా, రైట్. పరిపాలన అంటే గవర్నెన్స్ సంబంధించి కావచ్చు లేదా ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా మనకున్న సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో వ్యతిరేక నిరసనలు కూడా మనం 2019-20 వరకు చూసాం. ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసాయి. ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టేట్స్లో మనం ఎన్నికల చర్చను ప్రభావితం చేసాయి, రైట్. నిరసనలు పరిమితం చేయడం ప్రజల్లో ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది అనేది కూడా ఇక్కడ చూసాం. అదే సమయంలో విపరీత నిరసనలకు పరిమితులు విధించకపోతే పరిపాలనకు ఆటంకాలు ఏర్పడతాయనేది కూడా మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రైతు నిరసనలు కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. రైతు నిరసనలు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకి కూడా దారితీశాయి. నిరసనలు నిరంతరంగా కొనసాగితే పాలనా నిర్ణయాలను ప్రభావితం చేయగలవని నిరూపించాయి కూడా, రైట్. ఇవి మేజర్గా మనం ఇక్కడ లింక్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్, మనకు జరిగిన సంఘటనలు లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్గా మనకి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ముఖ్యంగా నెక్స్ట్ పార్ట్ ఏదైతే సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ లింక్ చేసుకుంటే నిరసన హక్కు మరియు ప్రజాశాంతి మధ్య సమతుల్యత మన ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది మనం ఇక్కడ చెప్తాం, సమతుల్యత, రైట్. సో ముఖ్యంగా ఇక్కడ ప్రజాశాంతిని కాపాడుతూ నిరసన హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న జస్టిస్ వర్మ కమిటీ ఏదైతే ఉందో 2013కి సంబంధించి ఇక్కడ పోలీసు బలగాల శాంతియుత నిరసనలను సులభతరం చేయాలి, అదేవిధంగా నిరసనకారులతో దేశం లేదా ప్రభుత్వం మధ్య చర్చలు నిర్వహించాలనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్. అది ఇక్కడ లింక్ చేసుకుంటాం. అదేవిధంగా మనకున్న సిఆర్పిసి సెక్షన్ 144 ఏదైతే ఉందో సమూహాలను నిషేధించడానికి అధికారులను అనుమతించే సెక్షన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అనురాధ బాసిన్ కేసుకు సంబంధించి ఇక్కడ లింక్ చేసుకుంటాం. అనురాధ బాసిన్ కేసు ఏదైతే 2020కి సంబంధించి ఉందో ఆ కేసులో పేర్కొన్నట్లు ఇది తగిన సందర్భాల్లో మాత్రమే అమలు చేయాలని కూడా కోర్టు సూచించింది జడ్జిమెంట్కి సంబంధించి. అయితే ప్రభుత్వం తక్కువ స్థాయిలో ఈ పర్టికులర్ బల ప్రయోగాలు నిర్దేశించాలని మరియు నిరసనను పూర్తిగా చర్చల ద్వారా పరిష్కారం ఇవ్వడానికి కృషి చేయాలని కూడా ఈ కోర్టు అయితే సూచించింది, రైట్. ఈ పర్టికులర్ దేశం సంబంధించిన పరిస్థితుల మీద మనకి కోర్టు కావచ్చు లేదా రాజ్యం అంటే మన ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా ఈ సమతుల్యత అనేది పాటించాలనే దాంట్లో కోణంలో మనం ఇక్కడ కొన్ని సవాళ్ళతో కూడిన పరిష్కారాలు కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చిక్కులు అనేవి రాసాం, సవాళ్ళు ప్రత్యేకించి రాయక్కర్లేదు కానీ చర్యలు అనేవి కంపల్సరీ ఫైనల్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న న్యాయ సంస్కరణల గురించి చెప్పచ్చు ఇక్కడ, రైట్. న్యాయ సంస్కరణలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పోలీస్ చట్టం సవరణలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. 1861 ఎప్పుడో దీన్ని తీసుకొచ్చారు కాబట్టి దాన్ని సవరణ చేయడం ద్వారా నిరసనలపై పోలీస్ వ్యవహారాన్ని ఆధునీకరించాల్సిన అవసరం అయితే
తెలుస్తుంది, రైట్. దీన్ని ముఖ్యంగా 2వ పరిపాలన కమిటీ, ఏదైతే పరిపాలన సంస్కరణ కమిటీ మనకి సూచించింది సిఫార్సుగా, అది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనం లింక్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ పాయింట్ మనకి నిరసన నిర్వహణ ప్రోటోకాల్ మనకి ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. అంటే ప్రొటెస్ట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అంటే శాంతియుత నిరసనలకు సమయానుకూల అనుమతులు ఇవ్వడం లేదా శాంతియుతంగా నిర్వహించడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా రైట్. అంటే ఇక్కడ అనుమతులు అదేవిధంగా మార్గదర్శకాలు అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. ఈ రెండు ఉండేలా నిరసన నిర్వహణ ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయాలి అనేది కూడా వెరీ గుడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ డిజిటల్ వేదికలు కూడా మనకు అవసరమే. డిజిటల్ వేదికలు ఆల్రెడీ మనకున్న కొన్ని మన డిజిటల్ వేదికలు ఏవైతే ఉన్నాయో ప్రజా అభిప్రాయాల సేకరణ కోసం డిజిటల్ వేదికలను కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఈ నిరసనలు ఫిజికల్గా భౌతికంగా ఉన్న నిరసనలు తగ్గించే విధంగా మనం కొన్ని పోర్టల్ ద్వారా వాళ్ళ నిరసనలు తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకు ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా ప్రజాభిప్రాయాలను సేకరించడం అనేది మంచి పరిణామంగా ఇక్కడ చెప్పచ్చు, రైట్. అదేవిధంగా జాగృతి ప్రచారాలు కూడా మనకి అవసరమే. అంటే అవగాహన అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఎందుకంటే నిరసన హక్కుల పరిమితులపై మరియు చట్టపరమైన వ్యతిరేకత మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు మనకి ఇంపార్టెంట్గా నిర్వహించాలి. అది కూడా దేశం చేతిలోనే ఉంది. అయితే ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ భవిష్యత్తును ఉద్దేశించి 1 నుంచి 1.5 స్టేట్మెంట్లో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే భవిష్యత్తును ఉద్దేశించి కంక్లూజన్ అయితే రాయాలి ముగింపు. అయితే ఇక్కడ సమస్యకు సంబంధించిన పరిష్కారాల దిశగా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. అంటే సాంకేతికతను ఉపయోగించే విధంగా వినియోగించడం లేదా స్పందించే రాష్ట్ర యంత్రాంగం కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. దీనివల్ల అనవసరమైన నిరసనల సంఖ్య తగ్గుతుందని ఆశించవచ్చు. అదే సమయంలో ప్రజల హక్కులను కూడా పరిరక్షించవచ్చు అనేది మనం ఇక్కడ భవిష్యత్తును ఉద్దేశించి లింక్ చేస్తాం, రైట్. సో అంటే సమ్మిళిత మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, సుస్థిరమైన పరిపాలన అయితే కొనసాగించవచ్చు అనే కొన్ని కీవర్డ్స్ లాంటివి ఇంపార్టెంట్ కీవర్డ్స్ లాంటివి కనెక్ట్ చేస్తూ రాయొచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఈరోజు ఇచ్చిన క్వశ్చన్కి. అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్ సౌరిక రాశారు. ఇటీవల కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ని లింక్ చేసుకుంటూ అపరాజిత బిల్లుకి మూలంగా భావించవచ్చు ఈ నిరసనకు సంబంధించి అనేది కూడా చెప్పారు. రాజ్యాంగ భారత పౌరులకు కేటాయించిన ప్రాథమిక హక్కుల్లో 1921 ఆర్టికల్స్ని తన భావ ప్రకటన స్వాతంత్రపు హక్కులను తెలియజేస్తాయని కొంత బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఇచ్చారు. వెరీ గుడ్. మనకున్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిరసన తెలిపే హక్కుపై రాజ్యాంగ చిక్కులు అనేది ఇక్కడ మొదలుపెట్టారు. 51A ప్రకారం మనకున్న స్వాతంత్రపు హక్కును వినియోగించుటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయకూడదు అనేది కూడా ఇక్కడ చెప్పారు. 2019 సుప్రీంకోర్టు షాహీన్బాగ్ కేస్ అనేది ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో నిరసన తెలిపే హక్కులపై రాజకీయ చిక్కులకు సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ ముఖ్యంగా నిరసనలు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతాయి కాబట్టి ఈ నిరసనల మద్దతు ప్రతిపక్ష రాజకీయ వర్గం నుండి వస్తున్నాయి. సో ప్రజాపాలనకు ఆటంకంగా ఏర్పడవచ్చు. చరిత్రలో నిలిచిన జలియన్ వాలాబాగ్ మరణకాండ రాజకీయంగా అణచివేయబడిన నిరసనగా నిలిచింది. నిరసన హక్కు పరిరక్షణ ప్రజాక్రమం మరియు భద్రతను కొనసాగిస్తూనే అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఇక్కడ లింక్ చేశారు. ఇందులో ముఖ్యమైన భాగాలు లక్షణాలు కూడా చెప్పారు. జవాబుదారీతనం, అవినీతి వ్యతిరేకంగా మన అన్నాజరే బిల్లులకు సంబంధించి చిప్కో ఉద్యమం కూడా లింక్ చేశారు. నర్మదా బచావో ఆందోళన కావచ్చు. అదేవిధంగా మెజారిటీ ప్రజలకు అభిష్టానికి వ్యతిరేక నిర్ణయాలు వెలువడించిన సందర్భంలో భారతదేశంలో 45% జనాభా ఆధారపడిన జీవనాధారమైన వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా లింక్ చేశారు. నిరసన హక్కు ద్వారా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆస్తి నష్టం కావచ్చు లేదా ప్రజా జీవనానికి ఆటంకం కావచ్చు. కలకత్తాలో మనకు జరిగిన సమస్య చాలా ఇంపార్టెంట్. 2 రోజుల సమ్మెగా దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా మనం చూసాం. నిరసన ముఖ్య ఉద్దేశం ప్రక్కదారి పట్టడం అనేది కూడా ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరసనలు కూడా జరుగుతున్నాయి, రైట్. సో అదేవిధంగా నిరసన హక్కు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నిరసన తెలిపే సంఘాలు తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ మాట్లాడుకుంటే చరిత్రలో నిలిచిన ముఖ్యంగా సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపయోగించి ఇక్కడ ధ్వంసం చెందకుండా సామాన్య ప్రజానీకాన్ని విఘాతం కలిగించకుండా శాంతియుత నిరసన దీనికి సంబంధించే మనం ఇక్కడ మనకున్న ప్రొటెస్ట్
మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం ఇక్కడ చెప్పచ్చు. ప్రోటోకాల్స్ అనేది ఏర్పాటు చేయాలనేది వాటి గురించి మాట్లాడచ్చు. ఆల్రెడీ డిస్కషన్ పార్ట్లో చెప్పాం దీని గురించి, రైట్. నిరసన నిర్వహణ ప్రోటోకాల్, రైట్. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజాక్రమం మరియు భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాలు మెజార్టీ ప్రజల సంక్షేమానికి, ప్రకృతి పరిరక్షణకు దోహదపడేలా ఉండడం. కలకత్తా జూనియర్ డాక్టర్ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం కూడా మనం చూసాం. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకున్నట్టు ద్వారా సుస్థిర జీవనానికి నాంది పలకవచ్చు. మహాత్మా గాంధీ గారి సత్యం, అహింస ధోరణుల అవలంబన ద్వారా వసుదైవిక కుటుంబంగా భారత్ విరజిల్లుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో గుడ్ కంక్లూజన్ అండ్ కొటేషన్ రిలేటెడ్ టు అవర్ ఇష్యూస్. సో ఓవరాల్గా మనకి హోలిస్టిక్గా ఆన్సర్ చూసినప్పుడు మనకి కొంత కంటెంట్ లెంతీగా అనిపిస్తుంది. అది కొంచెం తగ్గించాలి ఎక్కడెక్కడ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అంటే పాయింట్ చెప్పేటప్పుడు ఒక్క పాయింట్ చెప్పి ఎగ్జాంపుల్ హాఫ్ లైన్లో మనం రాయొచ్చు. అంటే 1.5లో ఒక పాయింట్ రాసేలా చూడండి, రైట్. సో అప్పుడు ఈజీగా మనం దీన్ని వర్డ్ లిమిట్ని మనం దృష్టిలో ఉంచుకుని మనం ముగించవచ్చు ఆన్సర్, రైట్. సో హోలిస్టిక్గా కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అంటే కీవర్డ్స్ లాంటివి మనం ఇక్కడ మిస్ అయ్యే, రిమైనింగ్ అన్నీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేశారు, కేసెస్ని కూడా కొన్ని ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చట్టాలు లాంటివి కొన్ని మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ సంస్కరణలకు సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పోలీస్ చట్టం ఏదైతే ఉందో 1861 దీని గురించి మాట్లాడచ్చు, రైట్. సో అదేవిధంగా మనకున్న జస్టిస్ వర్మ రిపోర్ట్ కావచ్చు, కమిటీ రిపోర్ట్, రైట్, 2013. అదేవిధంగా మనకున్న 2వ పరిపాలనా సంస్కరణ కమిటీ రిపోర్ట్ కావచ్చు, రైట్. సో ఈ రెండు మనకి ఇంపార్టెంటే, రైట్. సో వీటితో పాటు మనకున్న కొన్ని ఇంపార్టెంట్ రామ్లీలా మైదాన్ కేసు కావచ్చు, అది కూడా ఇంక్లూడ్ చేశారు ఆల్రెడీ, రైట్. సో అది మిస్ అయింది. రామ్లీలా మైదాన్ కేసు 2012 అది ఇంపార్టెంటే. అదేవిధంగా షాహీన్ బాగ్ కేసు, అనురాధ బాసిన్ కేసు 2020లోనే ఒక్క షాహీన్ బాగ్ కేసు ఒకటే ఇంక్లూడ్ చేసుకున్నారు, అది కూడా రైట్. సో రిమైనింగ్ ఆల్ గుడ్. సో హోలిస్టిక్గా ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఒక ఫ్లో అండ్ కంటిన్యూటీ అనేది కనిపించింది. దాంతోపాటు ఇక్కడ కొంత సిగ్నిఫికెన్స్ పార్ట్, ప్రాముఖ్యత అనేది ఇక్కడ రాయొచ్చు. అంటే ముఖ్యంగా మనం ప్రాముఖ్యత పరంగా ఇక్కడ రాయాలంటే మనకు అప్పుడు చిప్కో మూమెంట్ 1973 నుంచి 2011 నుంచి ఇలా మనం చెప్పుకుంటూ ప్రాముఖ్యత ఎంతవరకు వ్యవసాయ చట్టాలు రీసెంట్గా 2021కి సంబంధించి వ్యవసాయ చట్టాల వరకు ఎంత విజయవంతంగా జరిగిందో ఆ ప్రాముఖ్యత అనేది ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో అంటే ఇక్కడ ముఖ్యంగా 2017 నుంచి మనకి 2022 వరకు ఆల్మోస్ట్ 200 పైగా ఈ నిరసనలు జరిగినట్లు మనకి రిపోర్ట్ కూడా ఉంది. గ్లోబల్ ప్రొటెస్ట్ ట్రాకర్ ప్రకారం మనకి ఇది నిరసనల ప్రాముఖ్యతను మరింతగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ వైజ్ మనం ఇక్కడ లింక్ చేసుకుంటూ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్కి న్యాయం చేస్తూ నెక్స్ట్ సవాళ్ళు, సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ అండ్ ఫైనల్గా మనకున్న కొన్ని తీసుకోవాల్సిన చర్యలు యాజ్ ఇట్ ఈస్ గుడ్, రైట్. హోలిస్టిక్గా ఈ ఆన్సర్కి కొంత వర్డ్ లిమిట్ ఎక్కువ అయినా హోలిస్టిక్గా అన్నీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీతో ఈ ఆన్సర్కి మనం 6/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి అందరిలో. నిన్నటి చేసిన మిస్టేక్స్ రేపు చేయకుండా ఉంటే చాలు, రైట్. అక్కడ మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే, రైట్. సో డే 76 మెయిన్ సెక్షన్ క్వశ్చన్ ఫర్ 24th September 2024 డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇన్ అడ్రసింగ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ హై ప్రొఫైల్ కేసెస్. ఇటీవలి ఉన్నత స్థాయి కేసుల నేపథ్యంలో లింగ ఆధారిత హింస మరియు వివక్ష పరిష్కరించడంలో జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రాముఖ్యతను చర్చించండి అని ఇచ్చారు. సబ్జెక్ట్ సామాజిక న్యాయం సంబంధించి మనం తీసుకోవచ్చు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్ మనకు జరిగిన ఇన్సిడెంట్స్తో సొసైటీకి సంబంధించి కనెక్షన్ అన్నమాట, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది మనం దీనికి సంబంధించిన ఆన్సర్ రాసి ఏకేఎస్ యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.